కొన్ని సంఘాల్లో అయితే ప్యూర్ వైట్ శారీ, ప్యూర్ వైట్ షర్ట్, ప్యూర్ వైట్ ప్యాంట్తో వెళ్ళాలి. అసలు మన స్పిరిచువాలిటీని డిసైడ్ చేసేది ఏంటి? మన డ్రెస్సా? నీ డ్రెస్ మీద నీ స్పిరిచువాలిటీని, నీ భక్తి జీవితాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? కొంతమందికి ఒక్కొక్కటి కంఫర్ట్గా ఉంటుంది, కొంతమందికి మరొకటి కంఫర్ట్గా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. కలర్స్ అన్నీ కూడా మళ్ళీ ఎవరివి? ఆయనవి కదా. సో కాబట్టి నీ కలర్ని బట్టి నీ క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేసేస్తారు? ఈయన వైట్ షర్ట్ వేసుకున్నాడండి, వైట్ ప్యాంట్ వేసుకున్నాడు, ఎప్పుడు వైట్ షర్ట్ వైట్ ప్యాంట్లో ఉంటాడు కాబట్టి ఈయన పరిశుద్ధుడు, ఈమె పరిశుద్ధురాలు అనగలమా? లేకపోతే ఆమె పంజాబ్ డ్రెస్ వేసుకుంది కాబట్టి ఆమె చెడ్డది అంటారా? సో ఇలాగా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మూఢ అంధ విశ్వాసాల నుంచి బయటకు వచ్చేసి ఫ్రీగా ఆలోచన చేయడం నేర్చుకోండి. వాక్యాన్ని ఎప్పుడు మనం అలా ఆలోచించడం, అర్థం చేసుకోవటం నేర్చుకుంటామో అప్పుడు మనలో స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది. అప్పుడు మనం ఎదుగుతాం, అప్పుడు మనం బలపడతాం, అప్పుడు మనం సత్యం తెలుసుకుంటాం. లేదు అంటే మోసపోతాం.